సామాజిక సేవలో 2 దశాబ్దాలుగా కేశవ్ భట్ల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ కేశవ్ భట్ల శ్రీనివాసరావు చేస్తున్న సేవలు నిరూపమానమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఈ రోజు రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరం శ్రీ జగ్గంపూడి సీతారత్నం కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన ఉచిత మెగా మెడికల్ క్యాంపును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా క్షేత్రస్థాయిలో అర్హులైన వారిని గుర్తించి ఆయా ప్రాంతాల్లో వైద్య సేవలు అందించేందుకు 20 సంవత్సరాలుగా అనేక మెడికల్ క్యాంపులు నిర్వహించిన ఘనత శ్రీనివాస్కే దక్కుతుందని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సైతం వ్యయ ప్రయాసలు ఇబ్బందులను లెక్క చేయకుండా ఉచిత మెగా మెడికల్ క్యాంపులు నిర్వహించిన కేశవ భట్ల శ్రీనివాస్ భవిష్యత్తులో మరిన్ని మెడికల్ క్యాంపులు నిర్వహించి పేదలకు అండగా నిలవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజానగరం జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలు విభాగాలను ఆయన శ్రీనివాసరావు ట్రస్ట్ సభ్యులతో కలిసి పరిశీలించారు. వేమగిరి పరమహంస యోగానంద ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేశవ భట్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ పేదల సంక్షేమానికి తమ ట్రస్టు నిరంతరం కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 1,20,000కు పైబడి అర్హులైన వారిని గుర్తించి ఉచితంగా కళ్ళజోళ్లు పంపిణీ చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ధవళేశ్వరం పోలీస్ ఇన్స్పెక్టర్ గణేష్, మామిడి అప్పాజీ, ట్రస్టు సభ్యులు ఎన్జే చంద్రన్, చిటిగెన వెంకటరమణ, శుంకర చంద్రమౌళి, అన్నదాత నాగరాజు, కేశవ భట్ల శ్రీమంత్, కర్రి జ్ఞానసాయి రెడ్డి, ప్రవీణ్, ఎడ్ల మహేష్, ఆళ్ల ఆనందరావు, వర్రే రమేష్, పన్నాల లక్ష్మీ సంతోషి తదితరులు పాల్గొన్నారు. వేరే ఎలా వచ్చాయి కూర్చోమ్మా, నువ్వు కూర్చో. సార్ అలా చెక్ చేయండి సార్. అలా చెక్ చేయండి సార్. భయ వెనక్కి అమ్మ కూర్చో, అమ్మ ఒకసారి కూర్చోండి. భట్ల చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి సమానమి ఒక 2 దశాబ్దాలుగా ఒక పక్కన ఉద్యోగం చేసుకుంటూ మరో పక్కన సామాజిక సేవా కార్యక్రమాల్లో తనదైన ముద్రతోటి అనేక కార్యక్రమాలు నిర్వహించినటువంటి కేశవ భట్ల శ్రీనివాస్ గారు ఈరోజు ధవళేశ్వరం గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి మెగా మెడికల్ క్యాంప్, వీరికి పేరుకి మెగా మెడికల్ క్యాంప్ కాదు, 100% ఇది మెగా మెడికల్ క్యాంప్. కారణం అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా
డాక్టర్లు తీసుకొచ్చి ఇక్కడ వైద్య శిబిరం నిర్వహించడం మాత్రమే కాకుండా శస్త్రచికిత్సలు అవసరమైనా కూడా చేసే విధంగా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించారు. ఇంత పెద్ద మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసేటువంటి శ్రీనివాస్ గారికి వారి మిత్ర బృందానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం అనేక మంది వారి యొక్క ఇబ్బందులు ఏమున్నాయో తెలియజేసుకోవడానికి ఇక్కడికి వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. వారికి ఆప్థమాలజీలో అయితే డైరెక్ట్గా ఎవరికైతే ఇబ్బంది ఉందో వారికి కళ్ళజోళ్ళు ఇవ్వడం కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఉచితంగా మందులు ఇచ్చే కార్యక్రమాన్ని ఇలా చూసుకుంటే ఇది నిజమైనటువంటి మెగా మెడికల్ క్యాంప్గా భావిస్తూ ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం చేస్తున్నటువంటి శ్రీనివాస్ గారికి గతంలో అయితే కనీసం ఉద్యోగాలు ఉన్నారు కనుక కొంత సమయం కేటాయించడం తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇవాళ పూర్తి స్థాయిలో స్వేచ్ఛాయుత వాతావరణంలో పూర్తిగా సామాజిక సేవకే నిమగ్నమైనటువంటి శ్రీనివాస్ గారిని వారి మిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలతో పాటు ప్రభుత్వం అనేక వైద్య శిబిరాలు నిర్వహించడం కానీ అనేక రకాలుగా పేద ప్రజలకు అందుబాటులో ఉండడం కానీ చేస్తూ ఉంటుంది. వాటికి తోడు ఇలాంటి స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాలు చేపడితే ప్రజలకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని అందించగలుగుతాం అనేటువంటి వాటిని నమ్మాలి. వాళ్ళ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి కానివ్వండి, అదేవిధంగా ఆరోగ్య సేవా కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నప్పటికీ కూడా ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ప్రభుత్వానికి సహకారంగా కూడా ఉండేదానికి అవకాశం ఉంది. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి కేశవభట్ల చారిటబుల్ ట్రస్ట్ వారికి అభినందనలు తెలియజేస్తూ కేవలం వైద్య శిబిరాలు మాత్రమే కాకుండా ఆటో కార్మికులకు కానీ ఇతరత్ర అనేక మందికి అనేక సేవా కార్యక్రమాలు, పిల్లలకి పుస్తకాలు పంపిణీ కానివ్వండి, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం ద్వారా కేశవభట్ల చారిటబుల్ ట్రస్ట్ అంటే ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో ఒక ఉన్నతమైనటువంటి సేవా సంస్థగా నిలబడేటువంటి సందర్భంగా దాని వ్యవస్థాపకులు ప్రస్తుత అధ్యక్షులైనటువంటి శ్రీనివాస్ గారికి మరొకమారు అభినందనలు తెలియజేస్తూ ఆయనకి సహకరిస్తున్నటువంటి ఆయన మిత్ర బృందాన్ని కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఇందులో పాల్గొంటున్నటువంటి జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ డాక్టర్ల బృందానికి, అదేవిధంగా పరమహంస యోగానంద కంటి విభాగానికి సంబంధించిన వారు కానీ, అపోలో సంబంధించినటువంటి వారు కానీ వీరందరూ కూడా ఇందులో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారి యొక్క సేవలు ప్రజలకు అందిస్తున్నారు. వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి కేశవభట్ల చారిటబుల్ ట్రస్ట్ని మరీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఓకే సార్, ఓకే. ఇలా చూడండి రెడీ. भैया सर भैया వెనక్కి రండి అలా కొద్దిగా దగ్గర సార్ దగ్గర తెలిసింది వేరే
కేశవ భట్ల చారిటబుల్ ట్రస్ట్ ఈరోజు నవలేశ్వరం రామగిరి గ్రామం 2 గ్రామాలకు చెందిన పేద ప్రజలకి ఇక్కడ మెగా ఉచిత మెడికల్ క్యాంపు కండక్ట్ చేయడం జరిగిందండి. శ్రీ జక్కంపూడి సీతారత్నం కళ్యాణ మండపంలోని జూనియర్ కాలేజు పక్కనే ఉన్న ఆవరణలో ఈ ఏసీ కళ్యాణ మండపంలో చేయడం జరుగుతుంది. దీనికి జిఎస్ఎల్ నుంచి 2 బస్సులు రావడం జరిగిందండి. ఆ బస్సులోని ఈసీజీ, ఈకో, క్యాన్సర్, డెంటల్, ఇతరితర అన్నీ కూడా దాంట్లో పరీక్షలు చేయడానికి 2 బస్సులు వారు పంపించడం జరిగింది. అలాగే సుమారు జిఎస్ఎల్ నుంచి ఒక 40 మంది డాక్టర్లు కూడా రావడం జరిగిందండి. గుండె వ్యాధికి, జబ్బుకి, దాని తర్వాత చర్మ వ్యాధులు, చిల్డ్రన్ స్పెషలిస్ట్, గైనిక్, జనరల్ సర్జన్, డెంటల్, మొత్తం టోటల్గా ఉన్న ఎముకలకి ఇవన్నీ కూడా డాక్టర్లు నర్సులు వచ్చి ఇక్కడ చూడడం జరుగుతుందండి. దీనికి అన్నీ కూడా మరి ఆ బస్సులోని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ట్రీట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. అలాగే పరమహంస ఇప్పుడు రెగ్యులర్గా జరుగుతున్న పరమహంస యోగానంద వేమగిరి రవి ప్రసాద్ అనుబంధ సంస్థ వారు వచ్చి ఈ యొక్క ఐ టెస్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత దానికి మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఉచితంగా క్యాటరాక్ట్ ఆపరేషన్, దాని తర్వాత వచ్చే నెల మే 2 శనివారం రోజు 10 గంటల నుంచి 12 గంటల వరకు ఉచితంగా కేశవ భట్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఉచితంగా కళ్యాణం ఇవ్వబడి జరుగుతుంది. ఎంతమంది వస్తే అంతమంది కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. అలాగే అపోలో క్లినిక్ రాజమండ్రి, నారాయణపురం రాజమండ్రి వారు వచ్చి బ్లడ్ టెస్ట్, బీపీ, తక్కిన పరీక్షలన్నీ కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ టోటల్ మెగా మెడికల్ క్యాంపు ఇవాళ మార్నింగ్ 8 గంటల నుంచి స్టార్ట్ చేయడం జరిగిందండి. దీనికి ముఖ్య అతిథిగా మన కందులు దుర్గేష్ గారు రావడం జరిగింది. వచ్చి ఇవన్నీ పర్యవేక్షించడం జరిగిందండి. ఇవన్నీ చూసి చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. దాని ప్రభుత్వం కూడా ఎలా చేస్తుందో అలాగే ఈ యొక్క క్యాంపులు కూడా మీరు నిర్వహిస్తున్నారు. గతంలో మీకు తెలిసిందే ఎన్నో ఐ క్యాంపులు చేసినప్పటి వరకు 1,25,000 కళ్యాణాలు ఇవ్వడం జరిగిందండి. అలాగే ఆటో డ్రైవర్లు కానీ, డిజేబుల్ కానివ్వండి, తర్వాత ఎడ్యుకేషన్లో కానీ ఇలాగ ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. అలాగే మన కోవిడ్లో మనిషికి ఒక బస్తా బియ్యం ఇవ్వడం జరిగిందని, అలాగే కార్మికులకి అందరికీ, ఆటో కార్మికులకి, ట్యాక్సీ కార్మికులకి, భవన నిర్మాణ కార్మికులకి, తర్వాత మంగళ షాప్లో పనిచేసే వాళ్ళకి, ఇలాగ అట్టడుగు ఉన్న వర్గాలు ప్రతి ఒక్కరికి ఒక బస్తా బియ్యం ఇవ్వడం జరిగింది ఆ రోజుల్లోనే. అలా ఈరోజు మన క్యాంపు జరుగుతుంది. నెక్స్ట్ 2వ తారీఖుని ఇక్కడ కాలేజీలో డిస్ట్రిబ్యూషన్. థ్యాంక్ యూ. వారికి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి సంగతి ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఇందులో కొత్తగా చెప్పాల్సింది. అయితే ఈరోజు కూటమి తరఫున మేమందరం ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన సమయం వచ్చింది కనుక మేము మాట్లాడుతున్నాం. ఇంత గొప్ప కార్యక్రమం అంటే ఈ రోజున మెడికల్ అంటే జనరల్గా ఒక కంటి పరీక్షలు లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి టెస్టులు ఇలాంటివి చేస్తారు. వాళ్ళ 1 కాదు 2 కాదు, వాళ్ళ చర్మ వ్యాధులు, ఈఎన్టీ, క్యాన్సర్కి సంబంధించి, అలాగే మొత్తం అన్ని రకాలైనటువంటి వ్యాధులకు సంబంధించినటువంటి నిష్ణాతులు జిఎస్ఎల్ హాస్పిటల్ మరి తదితర రంగాల నుంచి వచ్చినటువంటి డాక్టర్స్ సమక్షంలో ఇంతమందికి ఉచిత రక్త పరీక్షలతో పాటు ఉచిత టెస్టులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించినటువంటి అన్నీ కూడా ఇక్కడ నిర్వర్తించడం అనేది నవలేశ్వరం గ్రామానికే, అలాగే ఈ కూటమి ప్రభుత్వంలో ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు గాను నిజంగా ప్రతి ఒక్కరూ గ్రామం తరఫున, కూటమి తరఫున వారికి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మేము తెలియజేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాల్లో మరింతమంది పాల్గొని మరింతమంది యువత ముందుకు వచ్చి ఇలాంటి వారికి చేయూతగా ఉండాలని చెప్పి పిలుపునిస్తూ ప్రతి ఒక్కరికి మా యొక్క ధన్యవాదాలు. ఓకే సార్.